సాధనకు మార్గము చూపే మంత్రం తను నిరంతరం నడిచేటి రథం ఓ అతడేరా పని యంత్రం మనలా సామాన్య మానవుడే ఈ నేత దీవించి పంపెను భారత మాత నమో నమో. నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్దేశించే కేంద్ర ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తుంది బీజేపీ. ప్రధాని నరేంద్ర మోడీ పాలనా తీరు చరిష్మాతో దేశం నలుమూలలకు విస్తరిస్తున్న బీజేపీ దక్షిణాదిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ సీనియర్ నాయకుడిగానే కాక బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీ జమ్ముల జామ్ కిషోర్ తన అంతరంగాన్ని హెచ్సివి ప్రేక్షకులతో పంచుకునేందుకు మన ముందుకు వచ్చారు. నమస్కారం. అసలు మీరు మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, మీ రాజకీయ నేపథ్యం ఏంటి, అసలు మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, దానికి ప్రేరణ బేసిక్గా మాది పొలిటికల్ ఫ్యామిలీ. మా ఫాదర్ కూడా లా చదివిన తర్వాత ఆయన వారణాసిలో చదవటం, దాంతో సోషలిస్ట్ పార్టీతోటి ఆయనకు అనుబంధం. మా ఊరితో ప్లేటర్ గారు అనేవాళ్ళందరూ ఆయన్నే సోషలిస్ట్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో పనిచేశారు. ఆయన మొదటి నుండి యాంటీ కాంగ్రెస్ రాజకీయాల్లో అక్కడి నుండే ప్రారంభమైంది. నేను చిన్నపిల్లడప్పుడు 7th 8th క్లాస్ చదివేటప్పుడే సోషలిస్ట్ పార్టీ తరఫున వాళ్ళు ప్రజా సమస్యల మీద ధర్నాలు చేస్తే నేను కూడా ఈ అప్పట్లో ధరలు పెరుగుదల మీద చేస్తే, అంటే సుమారు 67 ఆ ప్రాంతంలో నేను కూడా 11 ఏళ్ళు అప్పుడు నాకు. అప్పుడు నేను ఆ ధర్నాలో పాల్గొని అరెస్ట్ అయ్యా. ఆ రోజు నగరంపాలెం స్టేషన్లో ఉంటాం. అప్పటి నుంచి కొంత ఈ లీడర్షిప్ రాజకీయాల మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత నేను విద్యార్థిగా ఉన్నప్పుడు జేకేసీ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ అంతా ఇక్కడే చదివాను. డిగ్రీలో ఉన్నప్పుడు నేను జేకేసీ కాలేజ్ జనరల్ సెక్రటరీగా చేయటం, తర్వాత ఎక్కువగా పరిచయాలు, ఎక్కువ మంది సామాజిక విషయాలు అవగాహన, వీటి పట్ల మొదటి నుండి కొంత ఇంట్రెస్ట్ ఉండేది. దాని మీద ఈ రాజకీయాల్లో కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లో పాల్గొంటూ, తర్వాత మేము చదువు ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత జనతా పార్టీ రావడం, జనతా పార్టీకి మేము యువకులుగా పనిచేసాం. ఆ తర్వాత జనతా పార్టీ తర్వాత గ్రామీణ ప్రాంత ఎదిగా లోక్దళ్కి పనిచేసాం. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి 90లో నేను భారతీయ జనతా పార్టీలో చేతన్ మా తండ్రిని అడిగినప్పుడు ఆయన చాలా క్రమశిక్షణ అయిన పార్టీ, ఆ పార్టీలోకి వెళ్తే క్రమశిక్షణ అయితే ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణని పాటించేట్లయితే నువ్వు ఆ పార్టీలోకి వెళ్ళమని సలహా ఇవ్వటం. ఆ సలహా మేరకు నేను వచ్చిన తర్వాత ఇవాళ 1990 నుండి 26 సంవత్సరాలు, 27వ సంవత్సరం జరుగుతూ ఉంది. 27 సంవత్సరాలుగా పార్టీలో అంటే కింది స్థాయి నుంచి మండల అధ్యక్షుడి నుండి దాదాపు అన్ని పదవులు కూడా నేను చేసుకుంటూ వచ్చేవాడు. మండల అధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు, తర్వాత రైతులకు సంబంధించి కిసాన్ మోర్చాలో రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శి, జాతీయ కార్యవర్గ సభ్యుడు, తర్వాత కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చేసి ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రధాన కార్యదర్శిగా ఉన్న బీజేపీ ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా ప్రధాన కార్యదర్శిగా హరిబాబు గారు అధ్యక్షులుగా నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నా. ఇప్పుడు మీరు యాంటీ కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నారు. మీ నాన్నగారిని మీరు అడిగినప్పుడు ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ గల పార్టీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ క్రమశిక్షణ చాలా ఎక్కువగా ఉంటుంది, తక్కువ అంటే మీరు ఆర్ఎస్ఎస్ భావజాలానికి మీరు అట్రాక్ట్ అయ్యారు, ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? మొదట నేను ఆర్ఎస్ఎస్ భావజాలం కాదు కానీ జనసంఘ్ చదువుకునే రోజుల్లో జనసంఘ్ ఉండేది. తర్వాత బీజేపీ ఉన్న నాయకత్వం, నాయకుల యొక్క విధానాలు, వాళ్ళ క్రమశిక్షణ, అనేక మంది అట్లనే ఇక్కడ స్థానికంగా మన ఆంధ్రప్రదేశ్లో వెంకయ్య నాయుడు గారు, వీళ్ళ యొక్క రాజకీయాలని గమనించిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైన పార్టీ, మిగతా వాటికన్నా భిన్నంగా ఉంది కాబట్టి మనం భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించుకొని రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ పరిచయం అయింది. ఆర్ఎస్ఎస్లో తర్వాతనే నేను భాగస్వామ్యం వహిస్తూ ఉన్నాను. ఆర్ఎస్ఎస్లో కూడా నేను వచ్చిన తర్వాత వాలంటీర్గా కూడా అక్కడ క్యాంపులకు హాజరయ్యాం. ఇవాళ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ముందుకెళ్తూ ఉన్నాం. ఇక్కడకు వచ్చిన తర్వాతనే ఆర్ఎస్ఎస్ నాకు పరిచయం అయింది. ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం కానీ, దేశం పట్ల ఉన్నటువంటి భక్తి కానీ,
తర్వాత జాతీయతా భావం కానీ ఇవన్నీ కూడా ఆకట్టుకున్నాయి నేను పార్టీలోకి వచ్చిన తర్వాత. అందుకని ఆర్ఎస్ఎస్కి ఈవేళ అంతకుముందు పూర్వం చిన్నపిల్లల నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లున్నారో నేను పార్టీలోకి వచ్చినప్పటికి చేరినప్పటికి కూడా అదే భావజాలంతో, అదే క్రమశిక్షణతోటి, అదే జాతీయతా భావంతో, నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతం ఆధారంగానే నేను పార్టీలో పనిచేస్తూ ఉన్నా. మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా ఈ రైతులు వీటి గురించి ఎక్కువగా మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రైతు సమస్యలు వాటి గురించి, అందుకనే మీరు కిసాన్ మోర్చా కూడా మీకు మిమ్మల్ని దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అంటే ఈ జనరల్గా ఈ పార్టీ నాయకులు జనరల్గా అన్నీ మాట్లాడితే మీరు మాత్రం ఎస్పెషల్లీ రైతుల గురించి ఎక్కువగా మాట్లాడేవారు. దీనికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? నేను స్వయంగా రైతును అవటం, మెట్ట వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి చేయటం, పొగాకు కానీ, మిర్చి కానీ, లేకపోతే పత్తి కానీ, ఇట్లాంటి పంటలు కానీ, చిరుధాన్యాలు ఇవన్నీ కూడా నాకు అనుభవం ఉండటం, రైతుల యొక్క కష్ట నష్టాలు మొదటి నుండి రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి అవన్నీ చూస్తూ ఉంటాం. పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా మొదట్లో రైతు ఓరియంటేషన్ తక్కువ భారతీయ జనతా పార్టీలో. తర్వాత నిదానంగా రైతు ఓరియంటేషన్ పెంచాలా, గ్రామీణ ప్రాంతాల యొక్క ఉనికి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అట్లా రైతాంగ సమస్యలు దీని మీద దృష్టి పెట్టేవాళ్ళు కావాలన్నప్పుడు నేను కొంత రైతాంగం తరఫున పనిచేస్తానని చెప్పటం, తర్వాత నన్ను పార్టీలో రైతాంగం విషయాల మీద ఆ పదవుల్లో నియమించడం, దాంతో నేను దాదాపుగా 9 సంవత్సరాలు రైతాంగ సమస్యల మీద వివిధ హోదాల్లో నేను పనిచేయడం జరిగింది. దానిలో ఎక్కువగా రైతు సమస్య అనేక ఉమ్మడిలోనే నేను అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయికి గ్రామీణ రైతాంగాన్ని కలిసి మనం ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రకమైన సమస్యలు, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రకమైన సమస్యలు, ఇవన్నీ కూడా ఎంతో అనుభవం. 9 సంవత్సరాల్లో రైతుల సమస్యలు, గుంటూరు జిల్లా వేరు ఉంటుంది, తెలంగాణలోకి పోతే వేరు, రాయలసీమ పోతే వేరు, ఇవన్నీ కూడా అవగాహన చేసుకునే అవకాశం పార్టీ నాకు రైతాంగ పదవులు ఇవ్వటం ద్వారా నాకు అవకాశం ఏర్పడింది పార్టీలో. ఇప్పుడు జనరల్గా ఈ గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వానికి కానీ రైతుల విషయంలో వీళ్ళు అనుసరిస్తున్న వైఖరిలో మీరు ఏమైనా తేడా గమనించారా? వాస్తవంగా మీకు భారతీయ జనతా పార్టీ మొదటి నుండి గ్రామీణ పార్టీగా లేదు, ఎక్కువగా అర్బన్ ఓరియంటెడ్ పార్టీ అని అనుకునేవాళ్ళు. కానీ గత 15 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల వైపు దృష్టి సారించడం, గ్రామీణ ప్రాంత సమస్యల విషయం, పరిష్కారం విషయంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ చేయటం, అసలు గ్రామీణ ప్రాంతాలకి మొట్టమొదటిసారిగా నిధులు నేరుగా బదలాయించేది కానీ, సౌకర్యాలు పట్టణాలకి గ్రామాలకి మధ్య అంతరం తగ్గించే విషయంలో ప్రయత్నం చేయటం, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నాలాంటి అనేక మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఈ రైతుకు సంబంధించిన విషయాల మీద వచ్చిన తర్వాత వివిధ స్థాయిల్లో కేంద్రంలో కానీ రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో మన రాజ్నాథ్ సింగ్ గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ కొంత రైతుల విషయాల మీద దృష్టి పెట్టడం, అట్లాంటి రైతులకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంత నాయకులను కూడా కొంత ప్రోత్సహించడం, మేము ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఒక టీం లాగా తయారై రైతాంగ విషయాల మీద, రైతాంగ సమస్యల మీద ఎక్కువగా ముందుకెళ్ళేదానికి, రాజకీయాలకు అతీతంగా రైతుల యొక్క విషయాల మీద పోరాడాలనే దానికి మేము ఎక్కువ శ్రద్ధ చూపాం. దానిలో భాగంగా మేము సైద్ధాంతిక వ్యతిరేకమైనటువంటి కమ్యూనిస్టు పార్టీ రైతు సంఘాలతో కూడా మేము కలిసి పనిచేయడం జరిగింది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్, లోక్సత్తా, తెలుగుదేశం, ఇట్లా వివిధ ప్రజా సంబంధించిన ఎన్జిఓలకు సంబంధించిన రైతు సంఘాలు, ఇవన్నీ కూడా మేము కలిసి పనిచేయడంతో అనేక విషయాల మీద మేము ఒకే మూసలో పోకుండా కొంచెం విస్తరణ, మనం ఓపెన్ మైండ్ తోటి రైతాంగ విషయాల మీద అందరం కలిసి పోరాడాలనే దానికి మేము కూడా ముందుకు వచ్చి మేము పనిచేయటం, దానివల్ల ఎక్కువగా అవగాహన అనేది కూడా పెంచుకోవడం జరిగింది. ఆ తరువాత ఈవేళ భూ సేకరణ చట్టం కానీ, లేకపోతే మన పురుగు మందులకు సంబంధించిన చట్టం కానీ, ఇలాంటి అనేక విషయాలు వచ్చినప్పుడు కిసాన్ మోర్చా ముందు ఉండి వివిధ రైతు సంఘాలు ఇచ్చినటువంటి విషయాలు కూడా మేము క్రోడీకరించి మేము మా పెద్దలకు అందజేయడం జరిగింది. గత ప్రభుత్వంలో దాదాపు ఈ భూసేకరణ చట్టం మీద కానీ, వివిధ చట్టాలకు సంబంధించిన వాటి మీద భారతీయ జనతా కిసాన్ మోర్చా రూపొందించిన అనేక విషయాల్ని ఎంపీలందరికీ మేము ఇవ్వటం, అవి ఎక్కువ మంది ఎంపీలు కూడా దాన్ని ఆమోదించడం. ఈవేళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది గ్రామీణ ప్రభుత్వంగా, అట్లా రైతాంగ ప్రభుత్వంగా రైతుల యొక్క విషయాల మీద
ఎక్కువ శ్రద్ధ చూపి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ రైతులకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు లేవు. నరేంద్ర మోడీ గారు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. రెండోది వాళ్ళ పంట నష్టాలు కలిగితే సరైన బీమా పథకం లేదు. ఈ బీమా పథకం విషయంలో ఇవాళ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టి తక్కువ ప్రీమియంతో ఎక్కువ నష్టపరిహారం అందే విధంగా ఇవాళ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ 23% మంది రైతులు కూడా బీమా పథకంలో భాగస్వాములు కాదు. దీని భవిష్యత్తు 1-2 సంవత్సరాల్లో 70% తీసుకెళ్ళి రైతులందరినీ, కౌలు రైతులైనా మామూలు రైతులైనా తక్కువ ప్రీమియంతో లబ్ధి పొందే విధంగా చేస్తాం. ఇంకొకటి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు కూడా ఇంతకుముందు ఎక్కువ నష్టపరిహారం అందేది కాదు. ఈవేళ 30%కే దాన్ని కుదించారు. ఇదివరకు 50% ఉండేది. నష్టం ఉంటేనే గమనించేవాళ్ళు. ఈవేళ 30% నష్టానికే నష్టపరిహారం అందే విధంగా, అట్లా నష్టపరిహారాన్ని హెక్టార్కి ఇంతకుముందు 10,000, 12,000 ఉంటే ఇప్పుడు ఇవాళ 20,000కి పెంచే విధంగా కూడా ఇవాళ రైతు ఓరియంటేషన్ మీద పనిచేయడం జరుగుతూ ఉంది. రైతులకు కావాల్సిన బ్యాంకు రుణాలు కానీ, లేకపోతే టెక్నికల్ నోహౌ కానీ, అట్లానే ఎక్కడైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉందో దానికి కేటాయింపులు కానీ, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ ఇవ్వటం కానీ, అదే కాకుండా ప్రతి నీటి బొట్టును కూడా ఇవాళ సంగ్రహించి మనం చెక్ డ్యాముల ద్వారా, లేకపోతే తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించడానికి డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను, అట్లా నీటి కుంటలు, ఇట్లాంటి కార్యక్రమాలకి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం పెద్దపేట వేసి ఎక్కువ నిధులు అందజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకు. దాంతో వీళ్ళ రైతుకి ఇంకా ఒకే ఒక్కటి మిగులుతుంది, గిట్టుబాటు ధర. అంటే మనకు స్వామినాథన్ కమిషన్ చెప్పినటువంటి 50% అదనం ఉత్పత్తి ఖర్చుకి అదనంగా వేసి ఇవ్వటం, అట్లానే అనేక మౌలిక సదుపాయాలని మార్కెట్ యార్డుల్లో అమ్మకాలు కానివ్వండి, ఆన్లైన్ మార్కెటింగ్ విధానం వాళ్ళు ప్రవేశపెట్టారు ప్రయోగాత్మకంగా. ఎక్కడున్నా కూడా రైతుకి అంత ఆన్లైన్లో ఎక్కడ మార్కెట్ ఉందో తెలుసుకొని ఇక్కడి నుంచి మనం బిడ్డింగ్ పెట్టే విధంగా ఇట్లాంటి అనేక నూతన పోకళ్ళు వాళ్ళ రైతుకు అందజేసి, అట్లానే భవిష్యత్తులో రైతులకి గిట్టుబాటు ధర కల్పించి, ఆ తరువాత రైతాంగానికి వ్యవసాయం పట్ల మళ్ళీ మక్కువ వచ్చే విధంగా. ఇవాళ ఎవరు రైతులు వ్యవసాయం చేయడానికి సిద్ధంగా లేరు. కౌలు రైతులు పాపం భూమి లేని కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కమర్షియల్ క్రాప్స్లో నష్టం వస్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు అప్పులు తీర్చలేక. కాబట్టి వాళ్ళని కూడా అప్పుల పరిధిలో తీసుకురావడం, వాళ్ళకు కూడా నష్టపరిహారం అందే విధంగా చేయటం, వాళ్ళకు కూడా బీమా సౌకర్యం కలుపజేయటం, అట్లానే వ్యక్తిగత ప్రమాద బీమా, వ్యక్తిగత జీవిత బీమా కలుగజేయటం, ఇట్లాంటి అనేక విషయాలు వాళ్ళకి అందజేయటం ద్వారా ఇవాళ దత్తాత్రేయ గారు ఇవాళ కార్మిక బీమాలో కూడా 5 ఎకరాల రూపు రైతుల్ని హెల్త్ ఇన్సూరెన్స్కి అర్హులు చేశారు. 5 లక్షల రూపాయల వరకు వాళ్ళకి వచ్చే విధంగా బీమా కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ కార్మిక బీమా కింద వాళ్ళ 5 ఎకరాల రైతుల్ని, రైతు కూలీలని చేర్చడం జరిగింది. ఇలాంటి ఆర్గనైజింగ్ సెక్టర్ తీసుకురావడానికి. కాబట్టి ఎవరైతే ఈ సమాజంలో నోరు లేకుండా, వాళ్ళకున్న బాధలు చెప్పుకోలేకుండా ఉన్నారో వాళ్ళ పట్ల ఇవాళ మోడీ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపుతున్నారు. ఇవాళ జన్ధన్ ఖాతా ప్రతిపక్షాలు ఎగతాళి చేసినాయి. కానీ వీళ్ళ చూస్తే 16 కోట్ల మంది 32,000 కోట్ల రూపాయలు దాంట్లో జమ చేసి, దాన్ని వాళ్ళ మళ్ళీ పునరుత్పత్తి కింద దాన్ని బ్యాంకర్స్ ద్వారా లోన్లు ఇచ్చి వాళ్ళను కూడా దేశ ప్రగతిలో, ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యం చేశారు. ఇది చిన్న విషయం కాదు. 16 కోట్ల మంది జీరో అకౌంట్లో చేరి వాళ్ళ పొదుపుని, వాళ్ళ చెమటోడ్చి వచ్చినటువంటి పొదుపుని ఇవాళ పెట్టుబడిగా పెట్టడం అంటే ఇది ఒక అడుగు ముందుకేసాం మనం. మోడీ గారు ఎక్కువగా ఈ విషయాల మీద దృష్టి పెడుతున్నారు. పెట్టి ఇవాళ ఎక్కడైతే సమాజంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతకర్త, దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ కార్యక్రమం, ఏకాత్మ మానవతావాదం సిద్ధాంతం, మానవులందరూ ఒకే ఆత్మ, అందరం ఎక్కువ తక్కువ లేకుండా ముందుకెళ్ళాలి. దానికోసం అంత్యోదయ సిద్ధాంతం అంటే ఏ ఫలితమైనా సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి చేరినప్పుడు మాత్రమే ఈ సమాజం ముందుకెళ్ళింది. చిట్ట చివరి వ్యక్తిని ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చి సమాజ అభివృద్ధిలో తన భాగస్వామ్యం చేస్తేనే ముందుకెళ్తుంది. ఇది దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పినటువంటి సిద్ధాంతం. ఈ అంత్యోదయని అంబేద్కర్ యొక్క విధానాలకు జోడించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే అనేక ఇబ్బందులు పడి, అనేక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి ఈ పూర్ని అప్లిఫ్ట్ చేయడానికి, ముందుకు తీసుకురావడానికి ఆయన ఏవైతే చెప్పాడో ఈ అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకొని
ఈ యొక్క సమాజం అనేది ఏదైతే మిగతా వాళ్ళు కమ్యూనిస్టులు కావచ్చు, వాళ్ళు ఊరిక నినాదాల రూపంలో ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారు దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి ఇవాళ పేద ప్రజలని ముందు మధ్యతరగతి ప్రజల్లాగా అయ్యేదానికి వాళ్ళకి అవకాశాలు, ఇవాళ స్టార్టప్ ఇండియా కానీ చిన్న ఇప్పుడు ఇవాళ ముద్రా బ్యాంకు లోన్లు చిన్న అతను కనుక ఏదన్నా ఆలోచన వస్తే ఆలోచనని కార్యరూపంలోకి రావడానికి ప్రపంచంలోనే హామీ లేని విధంగా ఒక రుణాన్ని తీసుకొచ్చేటువంటి విధానాన్ని వాళ్ళు ఏదైతే తీసుకొచ్చాడో దాని పట్ల అనేక కోట్ల మంది ఆకర్షితులై ఇవాళ వాళ్ళు స్వయం సమృద్ధి సాధించడానికి వాళ్ళు అనేక విషయాలు వాళ్ళు బ్యాంకర్ల ద్వారా లబ్ధి పొంది వాళ్ళు అదే సమయంలో లబ్ధిదారులకు కూడా బాధ్యత గుర్తు చేసే విధంగా పెట్టారు. ఇవాళ వెనకట్లాగా ప్రభుత్వం దగ్గర నుంచి లోన్లు తీసుకుంటే మనం కట్టకపోయినా పర్వాలేదనే పరిస్థితి లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇచ్చే ప్రతి లోను కూడా ఆధార్ కార్డు లింకప్ చేసి మరలా నువ్వు సంపాదించి నీ కుటుంబానికి నీ పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటూ దాన్ని రీపేమెంట్ చేయాలి. నువ్వు కనుక దాన్ని దుర్వ్యసనాలకు బానిసై కనుక చేస్తే నీకు భవిష్యత్తులో ఎక్కడ లోను పుట్టదు. ఆధార్ కార్డు పెట్టగానే అతనికి ఉన్నటువంటి డెబ్ట్స్ అన్ని దాంట్లో వస్తాయి, అతనికి వచ్చే సంక్షేమ పథకాల డబ్బులు కూడా దాంట్లో జమ అయిపోతాయి. కాబట్టి కేవలం లబ్ధి పొందడమే కాకుండా జవాబుదారీతనాన్ని కూడా వాళ్ళ ప్రజల్లోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఈ రకంగా సమాజంలో అట్టడుగు వర్గాలను ముందుకు తీసుకెళ్లేదానికి ఏదైతే నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నాడో ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాయకులుగా మేము దాన్ని ప్రజల్లోకి అవగాహన కల్పించి వాళ్ళని జాగృతం చేసి ముందుకు తీసుకెళ్ళడానికి మేము కొంత ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం చాలా పథకాలు ప్రవేశపెడుతుందంత చేస్తుంది, కానీ మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ సక్రమంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయని మీరు భావిస్తున్నారా? అయితే ఏంటంటే ఈవేళ ఏ పథకమైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే అమలు అవ్వాలి. దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇవాళ మన రాష్ట్రం కొంచెం చీలిపోయిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులను అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలి. ముందుకు పోయే క్రమంలో కొంత ఆలస్యం అవ్వచ్చు, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు నిన్న మన్ కీ బాత్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. జల సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ కృషిని అందరూ గమనించాలి. కాబట్టి ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం పని బాగా ఆదర్శంగా చేస్తుందో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సహకారం ఇచ్చి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి కొంత ముందుకెళ్తూ ఉన్నాయి. చిన్న అవగాహన లోపాలు ఉన్నప్పటికీ కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఖచ్చితంగా కలిసిపోవాలనే నిర్ణయంతో పోతున్నాయి. కొన్ని బాలారిష్టాలు వచ్చినప్పటికీ ఈ రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పుడు ఈ రాజధాని విషయంలో భూ సమీకరణ అట్లా జరిగినప్పుడు మామూలుగా మీ పార్టీ దీనికంటే మించి మీరు రియాక్ట్ అయ్యారు బాగా. వాటిని జనరల్గా అంటే మీ పార్టీ నాయకులంతా ఒక దశలో కామ్గా ఉన్న మిత్రధర్మాన్ని పాటించడం అనుకున్నట్లునే, కానీ మీరు బాగా ఎందుకంత తీవ్రంగా రియాక్ట్ అయ్యారు? అక్కడికి ప్రభుత్వం మీద కొంచెం తీవ్ర స్థాయిలో మంత్రుల మీద కూడా ధ్వజమెత్తారు. మీరు ఒక్కళ్ళే ఇండివిజువల్ హోదాలో అనుకోండి. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ రాజధాని అనేది ఒక బృహత్ ప్రణాళిక. ఆ ప్రాంతంలో రాజధాని రైతులు తమకున్నటువంటి భూమే సర్వస్వం రైతుకి అయినప్పటికీ కూడా, అంటే ఇప్పుడు నేను వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నాను ఇంకే ప్రాంతంలో కూడా ఇంత సులువుగా రాజధాని రాదు. ఆ ప్రాంత రైతులు అంత ప్రోగ్రెసివ్గా ఒక డెవలప్మెంట్ రావాలనేటువంటి దృష్టితోటి వాళ్ళకు ఉన్నటువంటి సర్వం త్యాగం చేసి ముందుకెళ్తున్నప్పుడు ప్రభుత్వం వైపు అధికారులు ప్రభుత్వాన్ని సక్రమమైన మార్గంలో పయనింపజేయాలి. కానీ రైతులకు ఏం చేయబోతున్నాం అనే విషయం చెప్పకుండానే రైతులకి హామీ లేకుండా సిఆర్డిఏ అనేది ఒక మామూలు సంస్థ, కానీ రైతులు ఏం కోరుకుంటారు? ప్రభుత్వం హామీ ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం హామీ ఉంటే రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రైతులకి భరోసా ఉంటుంది. ఆ విషయాలు ప్రారంభించినప్పుడు రైతుల నుంచి మీరు ఇచ్చేసేయండి మేము చూస్తామనే పరిస్థితిలో నేను కొంత గమనించిన తర్వాత ఇది మంచి పద్ధతి కాదు, రైతుల తరపున మనం మాట్లాడకపోతే ముందుకు పోవడం కష్టం అవుతుంది. రేపు రైతులకు అన్యాయం జరిగితే ఆ ప్రాంతంలో ఉండి ఒక రాజకీయ పార్టీలో ఉండి మనం కూడా రైతులకు ద్రోహం చేసినట్లు అవుతుందనే దాని మీద నేను చెప్పడం, ఆ తర్వాత మా నాయకులు వెంకయ్యనాయుడు గారితో హరిబాబు గారితో కూడా చర్చించి వాళ్ళ ద్వారా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడించడం జరిగింది. అయితే రాజధానిని మేము స్వాగతిస్తున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ చిన్న విషయాల్లో తేడాలు ఉన్నప్పటికీ రాజధాని కోసం సహకరించాలనేది భారతీయ జనతా పార్టీ నిర్ణయించిన తర్వాత అనేక విషయాల రైతుల్లోకి అపోహలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ తరపున మేము కూడా
రైతుల్లోకి వెళ్ళి కొన్ని విషయాలు వాళ్ళకి సర్ది చెప్పడం, కొన్ని విషయాల్లో ప్రభుత్వాలకు ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పడం, అవసరమైనప్పుడు మా నాయకుల ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా సమాచారం, కొన్ని చోట్ల జరీబు ప్రాంతంలో గజాలు పెంచాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఆందోళన చెందే సమయంలో వాళ్ళని వెంకయ్యనాయుడు గారికి కలిపి వెంకయ్యనాయుడు గారితో ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పించి ఆ ప్రాంతం యొక్క భూమి యొక్క విషయాన్ని మేము చెప్పించి వాళ్ళకి కొంత న్యాయం జరిగేటట్లు చేయగలిగాం. కాబట్టి ఈ రాజధాని నిర్మాణంలో ఖచ్చితంగా ఈవేళ అనేకమైనటువంటి విషయాలు వస్తున్నాయి. ఇక్కడ కూడా అవన్నీ కూడా రాజకీయ పరంగా మాట్లాడేవి. ఇవాళ తెలుగుదేశానికి కూడా ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలను తట్టుకోవడానికి వాళ్ళు కూడా కొన్ని మాట్లాడుతూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలకి భిన్నమైంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సర్వతోముఖాభివృద్ధి చెందే వరకు నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తారు. రెండోది మన అదృష్టం కొద్దీ మన రాష్ట్రానికి చెందినటువంటి వెంకయ్యనాయుడు గారు అక్కడ కీలకమైన బాధ్యతలో ఉండటం, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రతి అడుగుకి ఆయన మద్దతు ఉండి చేయించడం. ఉదాహరణ మీకు ఒకటే, ఒకే రోజు 18 మంది మంత్రుల్ని ఆ శాఖ అధిపతుల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పార్లమెంటు చరిత్రలో ఎప్పుడు జరగలేదు చేయగలిగారు. 900 మెడికల్ సీట్లు పోయినాయి అంటే ఇక్కడ నుంచి మా మంత్రి గారు 3 రోజులు అక్కడ ఉండాల్సి వస్తే పోతే వీళ్ళు వెళ్ళేటప్పటికే అవన్నీ చేసి తిరుగు ప్రయాణం పెట్టించాడు 3 గంటల్లో. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్ పట్ల ఎవరు శంకించాల్సిన అవసరం. ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి, కానీ మాకున్నటువంటి చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరు. కారణం, ఆ రోజు మిగిలిన పార్టీలన్నీ పార్లమెంట్లో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ని ఎవరితోటి మాట్లాడకుండా చీలుస్తుంటే చీలిక అనివార్యమని తెలిసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు కానీ మిగిలిన ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయి. ఆ పార్లమెంటు సభ్యులు ఆ పార్టీ నాయకులు కానీ, లేకపోతే ఇవాళ ఉన్న ఇక్కడ మిత్రపక్షం తెలుగుదేశం నాయకులు కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ జగన్ గారు ఇవాళ అనేకమైన విషయాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఆ రోజు ఆయన పార్లమెంట్లో ఉన్నాడు, ఒక్క మాట మాట్లాడాలి ఆయన కానీ ఇప్పుడు వాళ్ళు కానీ వీళ్ళందరూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుంటే ఒకే మాట కట్టుబడి మేము తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో సమైక్యవాదులు మా మీద ఎంత దాడి చేసినా మేము మన సిద్ధాంత వైఖరి కట్టుబడి మేము ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారానే అభివృద్ధి చెందుతుందని మేము కట్టుబడి పనిచేసి విభజనకు మేము అనుకూలమైనప్పటికీ రాజ్యసభలో ఆ రోజు నాయుడు గారు ఒంటరి పోరాటం చేస్తే ఇవాళ అనేక మంది నాయకులు ఆ రోజు రాజ్యసభలో కూడా ఊరక దిష్టిబొమ్మలాగా ప్లేకార్డులు పెట్టుకొని కూర్చొని మాట్లాడి ఇవాళ భారతీయ జనతా పార్టీని విమర్శించే సాహసం చేస్తున్నారు. ఇవేళైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోటే ముందుకెళ్తుంది. కానీ మిగిలిన పార్టీలు రాజకీయ విమర్శలు సహజం, మేము కూడా స్వాగతిస్తాం. కానీ మేమేమంటామంటే కొన్ని విషయాల్లో వాళ్ళు ఏదైతే ప్రత్యేక హోదా ఆ రోజు కనుక మీరు టీవీలు చూసిన వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని వెంకయ్యనాయుడు గారు 103 సవరణలు ప్రతిపాదించారు. దాంట్లో ప్రత్యేక హోదా కూడా ఒకటి చట్టంలో పొందుపరచమని ఆ రోజు అడిగారు. ఆయన 5 సంవత్సరాలు అన్నాడు. నాయుడు గారు ఏమన్నారు, మీరు 5 సంవత్సరాలు కనుక చట్టంలో పొందుపరిస్తే మేము 10 సంవత్సరాలు చేస్తాం. కారణం కూడా చెప్పాడు. ఇవాళ 7 రాష్ట్రాలు ఇంకా అడుగుతూ ఉన్నాయి, మైదాన రాష్ట్రాలు. మీరు కనుక చట్టంలో పెట్టకపోతే ఇబ్బంది వస్తుంది, మీరు కనుక 5 సంవత్సరాలు పెడితే మేము 10 సంవత్సరాలు చేస్తామన్నారు. కానీ వాళ్ళు కుట్రపూరితంగా తెలంగాణలో ఓట్ల కోసం దీన్ని చట్టంలో పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాలిట శాపంగా మారింది. అయితే మేము ఆ రోజు చెప్పిన దానికి వెనక్కిపోవడానికి ఎక్కడ కూడా లేదు. అయితే తదనంతరం మారిన పరిస్థితుల్లో ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగం తీసుకొచ్చిన తర్వాత నీతి ఆయోగ్ మనం అన్ని రాజకీయ పార్టీలు కూడా గత అనేక సంవత్సరాల నుండి రాష్ట్రాలను బలోపేతం చేయండి, కేంద్రం దగ్గర అన్ని అధికారాలు పన్నులు పెట్టుకుంటే రాష్ట్రాలకి స్వాతంత్రం లేదు, మేము కేంద్రం మీద ఆధారపడాల్సి వస్తుందని చెప్పిన తర్వాత నీతి ఆయోగ్లో చర్చించి 10% పన్నుల వాటాని రాష్ట్రాలకు బదిలీ చేసిన తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేటువంటి వాటాలు తగ్గిపోవటం, తర్వాత ఇవాళ జిఎస్టీ అనేది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న తర్వాత జిఎస్టీ కనుక వచ్చిన తర్వాత ఇవాళ ఏదైతే కొండ ప్రాంత రాష్ట్రాలు 11 రాష్ట్రాలకి ఇది ఉందో అవి కూడా ప్రత్యేక హోదాని కోల్పోతాయి. ఎందుకంటే ఇంక పన్నులు రాయితీ ఇవ్వడానికి ఒకే చోట పన్ను జిఎస్టీ, కాబట్టి ఇంక ఏ రాష్ట్రానికి లేదు.
ఈవేళ ఆ రాష్ట్రాలకు కూడా ఈ 10% పన్నులు బదలాయించిన 42% అయిన తర్వాత ఈవేళ కొండ రాష్ట్రాలకు కూడా వెళ్ళేటువంటి ప్రత్యేక హోదా నిధులు తగ్గిపోయినాయి. ఇవాళ మన రాష్ట్రానికి బాగా వస్తే 3,000 కోట్లు వస్తాయి ప్రత్యేక హోదా. కానీ ఈవేళ ఒక పోలవరానికే 25,000 కోట్లు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు పోలవరంలో ఎంత పని చేస్తే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈవేళ అనేక ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్రంలో లేనటువంటి సెంటిమెంట్, ఇవాళ ప్రత్యేక హోదా మీద ఎవరికి సెంటిమెంట్ లేదు. ఎందుకని ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నారు ప్రజలు. పోలవరం ప్రాజెక్టు మన సెంటిమెంటు, అదైతేనే ఈ రాష్ట్రానికి వరదాయని. అట్లనే విశాఖపట్నం రైల్వే జోన్ మనకు సెంటిమెంటు, అవి కోరుకుంటున్నారు. మిగతా ఏం కోరుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలా, ఈ రాష్ట్రంలో విద్యా అనేక యూనివర్సిటీలు రావాలి, అనేక కొత్త పరిశోధన రావాలా, అలానే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ రావాలి, అట్లనే వైద్యానికి సంబంధించినటువంటి అనేక రావాలి, ఇవి కోరుకుంటున్నారు ప్రజలు. కానీ వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం అనేక పార్టీలు లేని సెంటిమెంట్ను ప్రజల్లో రగల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించవు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విడిపోయినా కూడా ఇంత స్థైర్యంగా ఉన్నారంటే ప్రజల గొప్పతనం, ప్రభుత్వాలు పార్టీల గొప్పతనం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు కూడా ఇన్నోవేషన్, కొత్తతనం కోసం ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పెట్టుబడులు పెడతారు. వాళ్ళు వ్యవసాయం ఉంది, ఎక్కడికైనా పోయి చేయగలరు. ఎక్కడ నేల కనపడితే నల్ల నేల అక్కడ పోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్ర ప్రజలు పోయి వ్యవసాయం చేస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రెచ్చగొట్టి చేసే విధానాలు వాళ్ళు. ఇవాళ మా మిత్రపక్షం కూడా వాళ్ళ ఉచ్చులో పడుతుంది. వాళ్ళని చూసి భయపడి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది. ధైర్యంగా చెప్పాలి. ఇప్పుడు మేము చెప్తున్నాం, ప్రత్యేక హోదా వలన ఆంధ్రప్రదేశ్కు ఒరిగేది లేదు. కాబట్టి ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ నిధులు ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు, వెంకయ్యనాయుడు గారు సిద్ధంగా ఉన్నారు, అన్ని పనులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలకు మనం చెప్పాలా, మనం ఏం చేయబోతున్నాం, ఈ రాష్ట్రానికి ఏం అవసరం, ఆ అవసరాన్ని మేము చెప్తాం. అట్లనే మిగతా రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కేవలం రాజకీయాల కోసం ఏదో ఒకటి మాట్లాడుకోండి, కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాత్రం మీ మనసులో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేకుండా నువ్వు ఏదో రాజకీయాల కోసం మాట్లాడితే 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకపోతే ఆ రోజు ప్రజలు మన్ని దోషులుగా ప్రజల ముందు నిలబడాలి. కాబట్టి మీరు కూడా నిర్మాణాత్మకమైన ప్రతిపాదనలు ఇవ్వండి. ఈ రాష్ట్రానికి ఫలానా ఇన్స్టిట్యూషన్ కావాలి, లేకపోతే ఫలానా మౌలిక సదుపాయాలు, ఈ రోడ్లు వేయాలి, 4 లైన్ రోడ్లు, ఇవి ఇవ్వండి. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఇవాళ ఏదో కొంతమంది ప్యాకేజీ ఇవ్వమని, ప్యాకేజీ తోడు కాదు, ఏదైనా ఆంధ్రప్రదేశ్ నుండి ప్రపోజల్ వెళితే ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఆపిందా? ఎక్కడ ఆపదా? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ ప్రపోజల్ వెళితే అది సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇవాళ భూసేకరణ చేయాలా, రైల్వే లైన్లు వేయాలంటే, లేకపోతే నేషనల్ హైవే వేయాలంటే సేకరణ చేయాలా. మరి ఇవన్నీ వాళ్ళు చేసుకున్న తర్వాత అక్కడ నిధులు కేటాయిస్తారు. మౌలికంగా అన్నిటికీ ఒప్పందాలు అయినాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత పని ముందుకెళ్ళినప్పుడు నిధులు కూడా విడుదల చేస్తారు. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన పెడతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈవేళ మేము ప్రతిపాదించిన జల రవాణా మార్గం కానీ, 9 పోర్టుల యొక్క అభివృద్ధి కానీ, లేకపోతే హైవేలు, అన్ని జిల్లాలను కలిపితే హైవేలు కానీ, ఇవన్నీ అయిన తర్వాత ఒకవైపున వ్యవసాయ అభివృద్ధి, ఒకవైపు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, బాధ్యతతో కూడినటువంటి సంక్షేమ పథకాలు, మరోవైపున ఆంధ్రప్రదేశ్కు కావాల్సిన మౌలిక సదుపాయాల రూపకల్పన, మరోవైపున ఆంధ్రప్రదేశ్ యొక్క ఉత్పాదకతను పెంచి ఉద్యోగ రంగంలో ఎక్కువ మందికి యువతకు ఉపాధి కలిగే విధంగా ఒకవైపున ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేటు ఉద్యోగాలు ఎక్కువగా వచ్చేట్టు చేయటం, రెండో వైపున స్వయం ఉపాధి కోసం అనేక మంది టెక్నికల్గా ఇంజనీర్లు కానీ వాళ్ళందరూ వాళ్ళ ముందుకు వస్తే కనుక స్టార్టప్ ఇండియా కార్యక్రమం ద్వారా వాళ్ళ యొక్క మేధస్సును ఉపయోగించి వాళ్ళు కొత్త విధానాలకు కనుక వెళితే వాళ్ళకి సపోర్ట్ చేయటం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఒకేసారి చేసుకుంటా పోతూ రాబోయే 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని గుజరాత్ని మించిన రాష్ట్రంగా చేయాలని ఈవేళ వెంకయ్యనాయుడు గారు కానీ, మా ప్రధానమంత్రి గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, అమిత్ షా గారు కానీ కట్టుబడి ఉన్నారు. ఎక్కడ కూడా దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీని శంకించాల్సిన అవసరం లేదు. ఎవరైతే 2 మాటలు మాట్లాడతారో వాళ్ళని శంకించాలి. మేము ఇవాళ ప్రత్యేక హోదా వలన ఉపయోగం లేదండి. ఇవాళ మేము ప్రజల దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం.
ప్రత్యేక హోదాతోటి మనకి మేలు జరగదు, ఇంకా అంతకన్నా ఎక్కువ కావాలి మనకి. మన గ్రామాలు అభివృద్ధి చెందాలి, దానికి సంబంధించిన నిధులు ఎక్కువ కావాలి, వాటికి సంబంధించిన గ్రామీణ రోడ్లు అభివృద్ధి చెందాలి, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అభివృద్ధి చెందాలి. ఇలాంటి ఆలోచనలు మేము చేస్తూ ఉన్నాం ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ ప్రజల ముందుకు ధైర్యంగా మేము పోతాం. అలాగే మా మిత్రపక్షాన్ని కూడా అదే కోరుతున్నాం, మీరు ప్రతిపక్షాలను చూసి భయపడొద్దు. ప్రతిపక్షాలను చూసి కొంతమంది నాయకులు కామెంట్ చేస్తున్నారు, దానివలన ఇద్దరు నష్టపోవడం జరిగిద్ది. కాబట్టి మీరు దాన్ని ప్రతిపక్షాలను చూసి భయపడి బీజేపీ మీద కామెంట్ చేస్తే నష్టం మీరు కూడా ఎదుర్కోవాలా. మేము ఎందుకంటే మేము ఉన్నమాట చెబుతాం, మాకు తక్కువ నష్టం ఉంటుంది. కానీ చెప్పిన మాట చేయలేకపోతే అధికార పార్టీకి ఇక్కడ నష్టం ఎక్కువ వస్తుంది. కాబట్టి మేమేమంటామంటే ఇవాళ ప్రజలకు మనం చెప్పింది చేయాలి అభివృద్ధి. దానికోసం తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ పార్టీ కానీ ధైర్యంగా మనం ప్రజల దగ్గరికి పోయేసి మేము చేస్తాం. ప్రత్యేక హోదా ఈ కారణం వల్ల ఇవ్వలేకపోతున్నాం, ప్రత్యేక హోదా కన్నా మేము ఎక్కువ నిధులు తీసుకొస్తాం. మేము ఏదన్నా ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్టు కావాలంటే మిత్రపక్షంతో కలిసిపోయేని మేము ఒత్తిడి చేస్తాం. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఈవేళ ప్రభుత్వం కనుక ఏదైనా ప్రాజెక్టు కనుక ప్రపోజ్ చేస్తే దాన్ని సాధించడానికి మా హరిబాబు గారు కూడా నేను కలిసి వెళ్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలనే ఆలోచనలో మేము ఉన్నాం. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ని మన మోడీ గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే వరకు నేను వదలనని. కొంతమంది అధికార పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ కొంత ఒక పరిధి దాటి మాట్లాడుతూ ఉన్నారు. దానివలన రెండు పార్టీలకు నష్టం వస్తుంది. రెండు పార్టీల వైపు సంయమనం పాటించి ఈ యొక్క ప్రతిపక్షాలు ఏవైతే వాళ్ళ యొక్క ఉనికి కోసం ప్రయత్నం చేస్తారో దాన్ని మనం నిలువరించాల్సినటువంటి అవసరం ఉంది. రెండు పార్టీలు మనం కలిసి పని చేసుకుంటే సమాంతరంగా పెరగాలి. మేము కూడా 2019 నాటికి ఒక బలీయమైన శక్తిగా, ఇక్కడ తెలుగుదేశం ఒకవైపు బలంగా ఉంది, రెండో వైపు ప్రతిపక్షాలు సక్రమంగా లేవు. ఆ యొక్క గ్యాప్ని మేము వాళ్ళ వైపు నుంచి తీసుకొని బలోపేతం చేసుకోవడానికి రకరకాల ఆలోచనలు మేము చేస్తున్నాం. దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఆ వర్గాలను కూడా మేము ఆకర్షించి రెండు పార్టీలు కూడా సమానంగా ఎదిగేదాకా మేము 2019 నాటికి ఒక ప్రబలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్లో కూడా మేము రూపొందడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం.